15 నెలల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. కొత్త సంవత్సరంలో ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ జరగబోతోంది. అయితే మంత్రులుగా ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉగాది సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 3వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో 12 మంది సభ్యులు ఉండగా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 నెలలుగా కేబినెట్ విస్తరణ పెండింగ్లోనే ఉంది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విస్తరణలో భాగంగా మంత్రి పదవులను భర్తీ చేయాలని హైకమాండ్ డిసైడ్ అయింది. సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వెషన్స్ వంటి అన్ని అంశాలను పరిశీలించి ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుత కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో విస్తరణలో ఈ జిల్లాలకు అవకాశం కల్పించాలని హైకమాండ్ భావిస్తోంది. కేబినెట్ మంత్రుల లిస్టులో ప్రధానంగా 4 పేర్లు తెరపైకి వస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రి పదవి ఫిక్స్ అయిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక బీసీ ముదిరాజ్ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అప్పటి నుంచి కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. అయితే విస్తరణలో భాగంగా పార్టీ హైకమాండ్ ఎన్నెన్ని ఖాళీలను భర్తీ చేస్తుందన్న క్లారిటీ మాత్రం రాలేదు. ఓసారి 5 బెర్తులు, మరోసారి 4 బెర్తులనే భర్తీ చేస్తుందంటూ వార్తలొస్తున్నాయి. దీనికి తోడు అధిష్టానం ఇప్పటివరకు మంత్రుల ఫైనల్ లిస్టును ప్రకటించకపోవడంతో సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. దీంతో విస్తరణలో ఎంతమంది మంత్రులు వస్తారు, ఎవరికి మంత్రియోగం దక్కుతుందనే దానిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.